మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి దాదాపుగా 11,000 పైచిలకు ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ వీడియోలో మనం వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా కావాల్సినటువంటి అర్హతలు, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఏవైతే ఉంటాయో, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మొత్తం 11,127 ఖాళీలకు సంబంధించిన భర్తీ అనేది జరగనుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందని చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మే 15 నుంచి జూన్ 14 వరకు మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో మే 15 నుంచి జూన్ 14 వరకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగనుంది. సో ముందుగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులో దరఖాస్తు చేసుకుంటారో మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు రెండు రకాలైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అందులో ఒకటి, సో ముందుగా ఇక్కడ 10th క్లాస్ తర్వాత ఐటీఐ, సో 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా రెండో రకం ఏంటంటే మనకు 10th క్లాస్ తర్వాత డిప్లొమా, సో డిప్లొమా చేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే మనకు ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చాడు. అందులో మనకు ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే సంబంధించినటువంటి ఈ విభాగాలలో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఐటీఐలో కూడా మనకు సంబంధిత విభాగమైనటువంటి మిల్ రైట్, అదేవిధంగా మెయింటెనెన్స్ సంబంధించిన మెకానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన మెకానిక్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ విభాగాలలో ఎవరైతే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మరి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మనకు ఫైనల్ గా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో ఇందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే మనకు మెయిన్స్ ఎగ్జామ్ కి, అంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్ కి 1:15 రేషియో తీయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రావడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మొత్తం అనేది 75 ప్రశ్నలకు 75 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి గాను 60 నిమిషాల టైం, అంటే 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ అనేది 175 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చినటువంటి ఆ మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. మరి ఒకసారి వేకెన్సీస్, సో మనకు సికింద్రాబాద్ జోన్ లో వేకెన్సీస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్లయితే మొత్తం మనం అనుకున్నాము 11,000 పైకి పోస్టులు అనుకున్నాము కదా, 11,127 ఖాళీలని. ఇందులో మనకు సికింద్రాబాద్ లో వచ్చేసరికి మనకు అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసరికి, అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి 625, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 209, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 102, అదేవిధంగా ఓబీసీలో మనకు 390 పోస్టులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, సో ఎకనామిక్ వీకర్ సెక్షన్ నుంచి 94 పోస్టులు మనకు ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా 1,420 ఖాళీలు అనేది మనకు సికింద్రాబాద్ జోన్ లో ఇక్కడ కేటాయించడం జరిగింది. సో మనకు ఓవరాల్ గా 11,127 పోస్టులలో తెలంగాణలో ఉన్నటువంటి, అంటే సికింద్రాబాద్ జోన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ జోన్ నుంచి మనకు దాదాపుగా 1,420 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇది మనకు ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి 2026 సంబంధించినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా వీటికి సంబంధించిన వేకెన్సీస్, దాంతో పాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్స్ అయినటువంటి ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.